కుకట్పల్లి సెగ్మెంట్ బీజేపీ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు డ్రగ్స్ ఫ్రీ నేషన్ కోసం ఈరోజు నమో యువ రన్ యొక్క కార్యక్రమం హైదరాబాద్లో జరుగుతూ ఉన్నది. దీనికి ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు రామచంద్ర గారు పాల్గొంటూ ఉన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఫిట్ ఇండియా, అంటే యువకులు ఫిట్గా ఉండాలి. మరి నరేంద్ర మోడీ గారి 75 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా యువకులంతా దేశవ్యాప్తంగా కూడా 3K రన్లో పాల్గొని వారి యొక్క ఫిట్నెస్ను నిరూపించుకోవాలి. భావితరాలందరూ కూడా యువకులందరూ కూడా మరి ఆరోగ్యంగా ఉంటేనే మన భారతదేశం పటిష్టంగా ఉంటుందనే ఒక సందేశం ఇవ్వడానికి మనం అందరం కూడా ఉదయం లేచి మరి మనం యొక్క వ్యాయామం చేస్తే మంచిది. ఈ మధ్యకాలంలో చాలామంది రాత్రి 1 గంట 2 గంటలకు యువకులంతా మరి పండుకోకుండా ఉదయం 10 గంటలకు అంటే ప్రకృతికి విరుద్ధంగా మరి ఈ యొక్క అలవాట్లు ఉంటున్నాయి. కాబట్టి ఆ అలవాట్లు వీడి మన యొక్క పెద్దలు చెప్పినట్టుగా ఉదయం 5 గంటలకు లేచి ఈ యొక్క కార్యక్రమం చేస్తే మంచిగా ఉంటుంది. కాబట్టి మరి డ్రగ్స్కు దూరంగా ఉండాలి, మద్యపానీయాలకు దూరంగా ఉండాలి, మంచి అలవాట్లు అలవర్చుకోవాలని చెప్పేసి ఈ యొక్క 3K రన్ యొక్క ఉద్దేశం. స్కూళ్ళలోనే డ్రగ్స్ గంజాయి దొరికే పరిస్థితి మన సికింద్రాబాద్ స్కూల్లో కూడా ప్రిన్సిపల్ తయారు చేస్తుంటారు. ఎట్లా చూడాలి వీటన్ని? అంటే మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఒక పెద్ద శక్తులు మన దేశం పైన పడుతూ ఉన్నారు. మన యువతను నిర్వీర్యం చేయాలనే ఒక ఆలోచనతో మరి మన దేశాన్ని విడగొట్టాలని చెప్పేసి మరి పెద్ద ఎత్తున కుట్ర పంతున్నారు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉండాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నది. కాబట్టి అలాంటి డ్రగ్స్ వ్యాపారులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. फर्स्ट क्लास प्रोग्राम है, ड्रग फ्री नेशन होना चाहिए. हमारा युवा जो है आज सब ड्रग के पीछे लगा हुआ है. हमारे मोदी जी का ये व्यू है कि हमको ड्रग फ्री नेशन बनाना है, जिससे युवा आगे बढ़े, और युवा आगे बढ़ेगा तो हमारा देश भी आगे बढ़ेगा. देश का उन्नति ये पूरे युवा पे भी है. इसलिए ये प्रोग्राम बहुत ही अच्छा प्रोग्राम है. आजकल 9-10 क्लास का भी लड़का ड्रग एडिक्शन हो गया है. उसका संगति के चलते ड्रग एडिक्शन हो गया है. इसलिए 9-10 के क्लास को भी इनकरेज करना है कि ड्रग से दूर रहो और देश के साथ देश के विकास में जुड़ो. ये भारत देश युवाओं का देश है और युवा हमारे जो है नशे की लत में पड़ रहे हैं. तो ये बहुत अच्छा प्रोग्राम है जो ड्रग फ्री नेशन के लिए बहुत अच्छा प्रोग्राम है. हम सब गौरवान्वित हैं अपने प्रधानमंत्री के लिए और हम ये देश को नेशन को ड्रग फ्री बनाएंगे. धन्यवाद. वेरी गुड मॉर्निंग हैदराबाद. हियर वी आर फॉर 3K रन, नमो युवा रन एंड नशा मुक्त भारत के लिए जो हमारे माननीय प्रधानमंत्री जी ने आह्वान किया है युवाओं को नशा से मुक्त करने, ड्रग फ्री इंडिया बनाने के लिए, उसके लिए हम मोदी जी का बहुत बहुत धन्यवाद करते हैं और साथ ही निवेदन करते हैं ज़्यादा से ज़्यादा यूथ को, युवाओं को, सभी भारतवासियों को कि वो नशे से दूर रहें, भारत को विकसित बनाएं और फिट इंडिया के लिए हम सबको मिलकर कार्य करना है. ड्रग फ्री इंडिया, नशा मुक्त भारत हम सबको मिलकर बनाना है. लेट्स हैव अ मैराथन 3K रन, नमो युवा रन, कम ऑन, गेट रेडी. भारत के यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी के सौजन्य से भारत के युवाओं को प्रेरित करने के लिए नशा विमुक्ति अभियान के अंतर्गत ये ड्रग के खिलाफ युवाओं की दौड़ आयोजित की गई है. मैं सीनियर मोस्ट एज वाला आदमी भी देश के प्रति आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी के इस सद प्रयास की प्रशंसा करते हुए नौजवानों के उत्साह वर्धन के लिए, सही दिशा में कदम बढ़ाने के लिए, राष्ट्र के विकास के लिए जो कदम उठाए गए हैं उसमें सहयोग देने के लिए मैं उपस्थित हूं और युवाओं से आह्वान करता हूं कि नशा के विरुद्ध अपने प्रधानमंत्री जी का जो यह अभियान है उसको सफल करें और देश की रक्षा करें. जय हिंद, भारत माता की जय. అందరికీ నమస్కారం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 75వ సంవత్సర బర్త్డే సందర్భంగా ఈరోజు 3K రన్ ఇక్కడ నిర్వహిస్తున్నాము. బ్రహ్మాండంగా కొన్ని 3K అన్నది అంటే కనీసం 30,000కు పైగా ఈ ప్రజలు రావటము నిజంగా ఆదర్శము. వారికి ఇట్లాంటి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నా పేరు సంతోష్. మేము జనగామ జిల్లా నుంచి రావడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని డ్రగ్స్ ఫ్రీ అనే కార్యక్రమాన్ని, నషాముక్తు భారత్ పేరుతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా
లక్షలాది మంది యంగ్స్టర్స్ను ఇందులో ఇన్వాల్వ్ చేసి డ్రగ్స్ ఫ్రీ క్యాంపెయినింగ్ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. దీనిలో మేము అందరం కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు యువత మనం చూసుకున్నట్టయితే గ్రామంలో చిన్న గ్రామంలో చూసుకున్నప్పటికీ కూడా చాలామంది యువకులు డ్రగ్స్కు అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితి ఉన్నది. వాళ్ళందరినీ మేల్కొల్పి డ్రగ్స్ను నివారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యంగ్స్టర్స్ మీద ఉన్నది. కనుక ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి బీజేవైఎం పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఇంతమంది యువకులు పాల్గొనడం చాలా గర్వంగా ఉన్నది. రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. ఈరోజు బీజేవైఎం ఆధ్వర్యంలో డ్రగ్స్ ఫ్రీ ఇండియాగా మార్చాలని చెప్పేసి సంకల్పం తీసుకొని ఈరోజు అందరం కూడా ఈరోజు యువత అంతా కూడా మత్తులో మునిగి వారి జీవితాలనే కాదు దేశాన్ని కూడా బలహీన దేశంగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇది ఆసరాగా చేసుకొని అందరూ ఈరోజు భారతదేశాన్ని డ్రగ్స్లో ముంచి యువతనంతా కూడా పక్కదారి పట్టించి బలమైన దేశంగా ఉన్నటువంటి భారతదేశాన్ని బలహీనమైనటువంటి దేశంగా మార్చాలని చెప్పేసి ఉగ్రముఖాలు ఈరోజు భారతదేశం మీద కుట్రలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా మేల్కొని ఈరోజు దేశంలో ఉన్నటువంటి డ్రగ్స్ మాఫియాను చాక్లెట్ ప్యాకెట్లు దొరికినట్టుగా దొరుకుతా ఉన్నాయి ఈరోజు కళాశాల పాఠశాలలో. అందుకే ఈరోజు కళాశాల పాఠశాలలో దొరుకుతున్నటువంటి చాక్లెట్ ప్యాకెట్లుగా దొరుకుతున్నటువంటి డ్రగ్స్ను ఈరోజు మనం అరికట్టి యువతనంతా మేల్కొల్పి నరేంద్ర మోదీ గారు పిలుపు మేరకు ఈరోజు భారతదేశాన్ని డ్రగ్స్ లేని దేశంగా మార్చి ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడే విధంగా ఈరోజు ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. This is very good initiative. Actually, it is giving more motivation to the new member who are very young and also want to contribute or ensure about what is the health, what is the fitness. This is a very good initiative for the whole increasing and improving the India. Thank you, sir. Nowadays, there are many diseases occurring, but this marathon will promote fitness in India and will take it like we say an apple a day or doctor away, but this time it's like running every day keeps you away from the doctor because you are every day fit. The program is very well organized. This is a good program for the drug free India. India should be drug free for many years. This is a good run organized by our BJP leaders. Our resonance schools and colleges are here to participate, represent resonance all over India. We have come here to Namo India Run to get a drug-free India. So we want to participate it very well. The organizers have organized this program very well, and it's an auspicious day for this program. So I am very happy to participate in it. ఎలా ఉందన్న 3K రన్? సూపర్ ఉన్నదన్న ప్రజెంట్ అయితే. మేము చెవల నుంచి వచ్చాం. చెవల దేవుని నగరాల పక్కన విలేజ్ కోసం అంటే ఒకసారి భారీ ఎత్తున ఇంత పెద్ద సార్. అవును. అంటే ఇది 3K రన్ అనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మన చూస్తున్నాం. భారతదేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, యువత మొత్తం కూడా పెడదారులు పడుతుంది. అలాంటి దానికి దూరం కావడం కోసం ఇలాంటి ఫిట్ అనేది రన్ 3K రన్ కావచ్చు, 5K రన్ కావచ్చు, ఇలాంటి చాలా కండక్ట్ చేస్తున్నారు. మన బీజేపీ పార్టీ తరఫున కూడా ఈ యొక్క 3K రన్ పెట్టడం అనేది మనందరికీ కూడా ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయం. కాబట్టి ఇలాంటి రన్లు అనేటివి నెలకొకసారి అట్లా నిర్వహిస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ యువతలందరూ కూడా ఆ పెడదారుల నుంచి మంచి మార్గంలోకి తీసుకుపోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా నేను పేర్కొంటున్నాను. అంటే బీజేపీ అంటే ఒక ప్రేమ, అభిమానము, బీజేపీలో ఉన్నటువంటి ఆ యొక్క ఆప్యాయత అనేది యువకులలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్క యువకుడు కూడా బీజేపీని కోరుకుంటున్నారు. ప్రజెంట్గా మన భారతదేశానికి యుగ పురుషుడు, ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశం వైపు చూస్తున్నాయి. కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రతి యువకుడు కూడా అతని అభిమానాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ యొక్క ఆచరణలోనే అతని యొక్క అడుగుజాడలో నడవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క యువత కూడా ముందుకు రావడం అనేది జరుగుతుంది.